రెక్కి నిర్వహించి శ్రీనివాసరావు రెక్కి నిర్వహించి ఇంటి దగ్గర నుంచి బయలుదేరగానే మధ్యలో అనుకోకుండా కాఫీకి దిగడం జరిగింది. అదే కాఫీకి జాతీయ రహదారి మీద దిగకుండా కొంచెం ముందుకెళ్ళి ఉంటే రోడ్డు మీద చంపేసేవాళ్ళే. అనేక మార్లు ఈ 2 మాసాల నుంచి కూడా మా మీద దాడులు జరగడానికి ఉందని చెప్పి ఇవాళ శ్రీనివాసరావు కానీ అలానే మధు వాళ్ళ సోదరుడు మధు కూడా అనేక సార్లు పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు. మరి ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావు మీద హత్యాయత్నం జరిగిందో ఆ ముద్దాయిలు తండ్రిని చెప్పిన ముద్దాయిలే మళ్ళీ కొడుకు మీద ముద్దాయిలుగా ఉన్నారు. కొడుకు మీద దాడి చేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి తప్పకుండా పోలీసులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీ దాడులు ఉండవు, హింస అనేది ఉండదు అని చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అయినప్పుడు కింద క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగట్లా. ఇవాళ ఎమ్మెల్యేలు కానీ కింద నాయకులు కానీ అందరూ కూడా ప్రోత్సహిస్తారు, హింసను ప్రోత్సహిస్తూ ఉన్నారు, దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అంటే కొట్టిరండి అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దాడుల్ని మరి ప్రోత్సహించుకుని వెంటనే దాడులు ఆపాలి. లేకపోతే మేము కూడా మరి ప్రతిచర్య ఉంటుంది, మాకు కూడా తప్పకుండా అటువంటి దాడులు లేకుండా ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావుని రాత్రి హత్యాయత్నం చేశారో మరి వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలి. మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే గ్రామంలో మధు ఉన్నారు, ఆ సోదరుడు మధు. మరి వీరు కూడా ఆ రోజు 2009లో 14 సంవత్సరాల క్రితం వారి తండ్రి ఏదైతే హత్య గావించబడ్డారో దానికి సాక్షిగా ఉన్నారు. మరి ఆ పోలీస్ ఛార్జ్షీట్లో సాక్షిగా ఉంటే ఆ పోలీసు వేసిన ఛార్జ్షీట్లో ఇతను సాక్షిగా ఉన్న కొడుకును కూడా పేరు తీసేశారు సిబిసిఐడి వాళ్ళు. కాబట్టి సిబిసిఐడి ఆ రోజు వేసిన కేసుని తీసివేసి మళ్ళీ పోలీసునే ఈ కేసుని తిరిగి విచారించి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, ఎవరైతే గింజుపల్లి వీరయ్య గారిని చంపిన నిజమైన ముద్దాయిలు ఉన్నారో మరి వారిని ఆ పోలీసు తిరిగి దీని కేసుని విచారించి ఆ సిబిసిఐడి కేసుల్ని లేకుండా ఇవాళన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేసుని విచారించి ఆ దోషులను శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు నిజం కావాలి, శిక్ష ఎవరైతే చంపారో వారి మీద శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం. సిబిసిఐడి చేసిన కేసులో చాలామంది సాక్షులను తీసేశారు. మరి వారు కుమారుణ్ణి తీసేశారు సాక్షిగా, సొంత కుమారుణ్ణి సాక్షిగా తీసేశారు. అంటే సిబిసిఐడి చేసే కేసులు తీసివేయాలనే ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా హైకోర్టులో కేసులు వేసి వారి కుమారుడు శ్రీనివాసరావు హైకోర్టులో కేసు వేసి ఆ సిబిసిఐడి కేసు మాకు వద్దు, పోలీసు వేసిన కేసుని విచారించాలని చెప్పి వారి కుమారుడు కూడా పోరాడుతూ ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి. కాబట్టి తప్పకుండా పోలీసు దీన్ని తిరిగి విచారించి కేసుని నిజమైన దోషుల మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలాసార్లు ఈ ఘటనల మీద మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు, వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు, కానీ కొనసాగుతున్నాయి. దీన్ని అసలు ఎట్లా చూస్తారు? అంటే దీని మీద నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారి హింసని ప్రోత్సహించో, ప్రజలందరినీ కూడా సామరస్యంగా ఉంచో, ఎక్కడ దాడుల్లో గత ప్రభుత్వంలాగా ఉండవని చెప్పి ఆయన చెప్తున్నాడు తప్ప న్యాయంగా గత ప్రభుత్వంలో మా దగ్గర మా ఏరియాలో ఎక్కడ దాడులు ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు. అటువంటిది ఇవాళ దాడులు జరుగుతుంటే మరి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. ఇవాళ 41 అసలు ఇవాళ స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది అతి దారుణం. ఒక మహిళ, ముస్లిం మహిళని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి ఆవిడని విశేషణరహితంగా కొట్టారు. ఈ విధంగా కొట్టిన వాళ్ళ మీద కూడా స్టేషన్ బెయిలు. అలానే అనేక రకాల ఇళ్ళు ధ్వంసం చేశారు. ఇవాళ పార్టీ ఆఫీసు ఉత్సవాయిలో పార్టీ ఆఫీసు మీద టీవీ ధ్వంసం చేశారు, జెండా దెమ్మిని ఎరగొట్టారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు, అరెస్టులు కాదు, ఎఫ్ఐఆర్ లేదు. అదే ఏంటని సిఐ గారిని అడిగితే ఎఫ్ఐఆర్ కడుతున్నామని చెప్పి దాదాపుగా నెల రోజు నుంచి ఆయన వేచి చూస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వాల. వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దాడి చేస్తే మండల హెడ్ క్వార్టర్స్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల ఈ రోజు వరకు కూడా. అది పరిపాలన అలా ఉంది. ఆ రోజు అక్కడ ఉన్న జెండా దిమ్మిని ఫ్లెక్సీని కూడా తీసేయడం జరిగింది. ఇవాళ అక్కడ మహిళల్ని ఇదే నవాపేట గ్రామంలో ఎలక్షన్ కౌంటింగ్ అయిన మర్నాడే ఇదే గ్రామంలో నవాపేట గ్రామంలో ఒక మహిళల మీద ఏ విధంగా దాడి చేశారు చూడండి. అలానే వీరయ్య గారి విగ్రహాన్ని తలపగలు కొట్టేశారు. విగ్రహాన్ని పోలంపల్లి గ్రామంలో కాటేపల్లి రవి గారని ఆ సర్పంచ్, సొసైటీ అధ్యక్షుడు, ఆ తండ్రి ఏనాడో 30 సంవత్సరాల క్రితం ఆయన సిపిఐ లీడర్. ఆయన మీద కూడా
తల శిలాఫలకాన్ని వెరగొట్టారు. అలా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఆ విగ్రహాన్ని కూడా సుత్తులతోటి మొత్తం ధ్వంసం చేశారు జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో. ఇన్ని రకాల విధ్వంసకాండ జరుగుతూ ఉంది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో. దీనికి కారణం మరి అనేక మంది ఎవరైతే రౌడీ ముఖులున్నారో, ఎవరైతే దీని వెనకాలన్నారో వారి మీద వెంటనే పోలీసు మరి తప్పకుండా పోలీస్ కమిషనర్ గారు కానీ, ఐజీ కానీ, ఇవాళ డీజీపీ గారు కానీ తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాం. రాత్రి జరిగిన దాడుల మీద మరి ఎవరైతే దాడి చేశారో వారిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఎప్పుడో వారం 10 రోజుల్లో మళ్ళీ బెయిల్ వస్తుంది. అలా కాకుండా ఆ గ్రామం ఈ కేసు మర్డర్ కేసు ఏదైతే వాళ్ళ విచారణలో ఉన్న మర్డర్ కేసు తేలేంత వరకు కూడా ఈ ముద్దాయిల్ని మరి పీడీ యాక్ట్ పెట్టి గ్రామంలో రాకుండా ఉంటే ఆ గ్రామంలో శాంతియుతంగా ఉంటుంది ఆ గ్రామం. లేకపోతే మళ్ళీ శ్రీనివాసరావు మీద వాళ్ళ తమ్ముడు మధు మీద, అలానే ఇక్కడ కృష్ణ అని అక్కడ సొసైటీ అధ్యక్షుడు, చెరువు సొసైటీ అధ్యక్షుడు, ఈయన మీద ఎవరిని కూడా మరి వాళ్ళ బతకనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా దీని మీద న్యాయ విచారణ గట్టిగా జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. Please subscribe .news.